సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లక్కీ టాక్స్. నేను మీ కార్తిక్ని. సో మనం ఈ వీడియోలో అయితే మంత్రాలయం ఎలా చేరుకోవాలి, మంత్రాలయం బడ్జెట్ డీటెయిల్స్ ఏంది, ఎంత ఖర్చు అవుతుంది, అన్ని డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. సో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తుండండి అండ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, మనం ముందుగా అయితే మంత్రాలయం గురించి వివరంగా తెలుసుకుందాం. సో ఈ ప్లేస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ కర్నూలులో అనేది ఉంటుంది. అండ్ అలాగే ఇది శ్రీ రాఘవేంద్ర స్వామి జీవ సమాధి చెందిన ప్రదేశం. అండ్ ఈ ప్రదేశం వచ్చేసి మనకి తుంగభద్ర నది తీరాన అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడికి చేరుకోవాలంటే మన తెలుగు రాష్ట్రాల్లో నుంచి మనకి డైరెక్ట్ బస్సెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. అండ్ హైదరాబాద్ నుంచి మంత్రాలయంకి డైరెక్ట్ బస్ ఉంటుంది కాబట్టి మనకి ఆ టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ పర్సన్ అప్రాక్సిమేట్లీ 300 రూపీస్ అనేది పడుతుంది. అండ్ ఫ్రెండ్స్, మంత్రాలయం చేరుకున్నాక మంత్రాలయం బస్ స్టాప్ నుంచి టెంపుల్ డిస్టెన్స్ వచ్చేసి ఒక 1/2 కిలోమీటర్ అనేది ఉంటుంది. సో అక్కడ నుంచి మనం బస్ స్టాప్ నుంచి షేర్ ఆటో పట్టుకొని రావచ్చు. అండ్ ఫ్రెండ్స్, మనం టెంపుల్కి వెళ్ళే దారిలో చూస్తున్నారు కదా, ఈ ఆర్కిటెక్చర్ అనేది ఎంత ఆకర్షణీయంగా అనేది ఉందో. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే విష్ణుమూర్తి దశావతారాలు అండ్ సర్వ దేవుళ్ళు దేవతల గురించి అయితే ఆర్ట్ ఎంబోజింగ్ చేశారు. అండ్ దాని కింద 4 లాంగ్వేజెస్లో స్టోరీ అనేది కూడా వాళ్ళు షార్ట్గా రాశారు. అండ్ ఫ్రెండ్స్, మొత్తం దేవాలయం చుట్టూ అయితే వాళ్ళు ఇలా బ్యూటిఫుల్ అండ్ అట్రాక్షన్ ఆర్ట్ ఎంబోజింగ్ అనేది చేశారు. సో ఫ్రెండ్స్, మనం అలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ని చూస్తూ అయితే టెంపుల్ కాంప్లెక్స్కి చేరుకుంటాం. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తే మనం తుంగభద్ర నది అనేది చేరుకుంటాం. సో ఫస్ట్ అక్కడ దర్శించుకొని వద్దాం పదండి. అండ్ ఫ్రెండ్స్, నేను తుంగభద్ర నదికి వెళ్ళినప్పుడు అయితే అక్కడ నది మొత్తం డ్రై అయిపోయింది. సో అక్కడ స్నానం ఆచరించలేకపోయాము. సో మీరు మాత్రం తుంగభద్ర నదిని చూడాలంటే ఆగస్ట్ సెప్టెంబర్ మంత్లో రావడానికి ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ తుంగభద్ర నది చూసిన తర్వాత డైరెక్ట్ దేవాలయంకి వెళ్ళిపోదాం పదండి. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ డ్రెస్ కోడ్ గురించి మాట్లాడుకుంటే మగవారికి అండ్ ఆడవారికి కూడా ట్రెడిషనల్ డ్రెస్ కోడ్ అనేది మ్యాండేటరీ. అండ్ ఫ్రెండ్స్, మనకి దేవాలయం లోపల కెమెరా అలౌడ్ ఉండదు కాబట్టి నేను దేవస్థానం వాళ్ళు తీసిన వీడియో నుంచి ఒక క్లిప్ తీసి మీకు చూపిస్తున్నాను. సో లోపల శ్రీ రాఘవేంద్ర స్వామి వారు అనేది ఇలా ఉంటారు. అండ్ ఫ్రెండ్స్, దేవాలయం లోపల శ్రీ రాఘవేంద్ర స్వామికి ఆపోజిట్లోనే మనకి శ్రీ ఆంజనేయ స్వామి అనేది ఉంటారు. సో ఆంజనేయ స్వామి అనేది ఈ క్షేత్రపాల రక్షకుడు అన్నమాట. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి గర్భగుడి పక్కనే మనకి ఉత్సవాల్లో వాడే సింహాసనాలు విగ్రహాలు అనేవి ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. చూద్దాం పదండి. సో ఫ్రెండ్స్, మన దర్శనం అయితే అయిపోయిన తర్వాత మనం అకామిడేషన్ గురించి మాట్లాడుకుంటే అకామిడేషన్ వచ్చేసి మనకి దేవస్థానం తరపు నుంచి రూమ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో రూమ్స్ ప్రైజెస్ వచ్చేసి కూడా జస్ట్ 300 రూపీస్ పర్ డే అనేది ఉంటుంది. సో నేను వెళ్ళేసరికి అయితే బుకింగ్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి దేవస్థానం రూమ్స్ అన్నీ. సో నేనైతే బయట ఆర్యవైశ్య సంఘంలో తీసుకోవాల్సి వచ్చింది. సో నాకు ఇక్కడ రూమ్ కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్ పర్ డే అనేది పడింది. సో రూమ్ కూడా చాలా బాగుంది, చూపిస్తాను పదండి. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ రూమ్ తీసుకుంటున్నారంటే మీరు కంపల్సరీగా బిఫోరే ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ రూమ్ తీసుకోవాలంటే చాలా గ్యాంబ్లింగ్ జరుగుతుంది. ఒక్కొక్కసారి రూమ్ ప్రైసెస్ వచ్చేసి 3000 to 4000 వరకు కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సింగిల్ పర్సన్స్కి అండ్ బ్యాచిలర్స్కి అయితే రూమ్ ఇవ్వరు. అండ్ నేను తీసుకున్న రూమ్ వచ్చేసి 3 పర్సన్స్ కోసం తీసుకున్నాను. సో ఆ ప్రైస్ పాయింట్స్కి అయితే నాకు ఈ రూమ్ అనేది బెనిఫిట్ అనేది అనిపించింది. ఎందుకంటే 1500 రూపీస్లో మనకి విత్ ఏసీ రూమ్ అనేది దొరుకుతుంది. సో రూమ్ కూడా చూస్తున్నారు కదా ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉందో. అండ్ ఫ్రెండ్స్, నా లెఫ్ట్ అండ్ రైట్లో మీరు రూమ్స్ అనేవి చూస్తున్నారు కదా, సో ఇవైతే దేవస్థానం రూమ్స్. అండ్ ఫ్రెండ్స్, మనం ఫుడ్ విషయానికి వచ్చేసి ఇక్కడ మనకి అన్నప్రసాదం అనేది కూడా ఉంటుంది. సో దేవుడి ప్రసాదం కాబట్టి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో కంపల్సరీ తినండి. అండ్ టైమింగ్ వచ్చేసి మనకి లంచ్ అండ్ డిన్నర్ రెండు అక్కడే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడతో మనకి మంత్రాలయం టూర్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను తెస్తూ ఉంటాను. అందుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే నాకు కమెంట్ చేయండి. సో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్. నేను మీ కార్తిక్, సైనింగ్ ఆఫ్.